ఇద్దరం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అన్నమాట. అవునా? ఈ జాబ్ నువ్వు ఎందుకు చేసుకున్నావు? ఒరే, ఈ ప్రపంచంలో ఎలాంటి మగాడైనా ఆడదాని మాట వినాల్సిందే, కానీ ఎలాంటి ఆడదైనా మాట వినే మగాడు ఒక్కడే వాడే ట్రాఫిక్ కానిస్టేబుల్. మనం ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. అందుకే ఈ జాబ్ సెలెక్ట్ చేసుకున్నా. నిన్న ఇంటి ఇంద్రజ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఆవిడ కారులోనే వెళ్తుందరా. వాడు ఎవడో నడుచుకుంటూ వెళ్తుంటే ఆవిడ కారు వాడికి ఇచ్చేసింది. కారు ఇస్తే మంచిదే కదన్నా. మరి మన వాళ్ళు ఎందుకు గోల్ చేశారంటావా? ఆవిడ ఇచ్చింది మన కంపెనీ కారు. సర్లేగా నేను రష్మి స్కూటీ మీద 150 స్పీడ్ తో వెళ్తుంది, వెనక యాక్సిడెంట్ అయింది. ముందు వెళ్తే వెనకెందుకు యాక్సిడెంట్ అవుతుంది? ఆవిడ విగ్గి ఎగిరి వెనకోడ మీద పడింది కనపడక. రోజు ఒకడు తాగి వచ్చి టార్చర్ పెడుతున్నాడు. అని టైంకి వచ్చారా? ఇంకా రాలేదురా. అవును, నాకు అర్థం కాదు. వాడికి ముసుకేయించి నాతోనే ఎందుకు కొట్టిస్తారు రోజు? ఎందుకంటే ముసుగు తీస్తే నువ్వు కొట్టవుగా. దేనికి? వాడు ఇప్పుడు ఈ సిగ్నల్ ఏమో 120 సెకండ్లు ఉంది, ఈ సిగ్నల్ ఏమో 10 సెకండ్లు ఉంది. ఏంటి ఆ సిగ్నల్ నాది, ఈ సిగ్నల్ నీది. అర్థమైందా రాజా? ఒక నిమిషం. ఏమైందిరా? అవునా? ఓకే ఓకే బాయ్. ఎవర్రా? అమెరికా నుండి నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఇంకే ఎన్నో ఏళ్ళ కలికి లేట మొదలయ్యిందే ఈనాడు. వచ్చేది నా గర్ల్ ఫ్రెండ్, నేను కదా పాట పాడాలి. గర్ల్ ఫ్రెండ్ నీదే, కానీ పాట వేట రెండు నాయే. ఏది ఈ రోజంతా ఏంటి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవ్వలేదు? ఇక్కడ కానిస్టేబుల్ అరగంట అయింది ట్రాఫిక్. ఒక్క నిమిషం. సార్ అవునా సార్? ఓకే సార్. అరే సీఎం గారు వస్తున్నారంట, ఒక 2 గంటల ట్రాఫిక్ అలాగే ఆపమన్నారు. ఏందయ్యా ట్రాఫిక్? హలో, లక్షల బిజినెస్ లాస్ అయిపోతుంది నాకు. నీకా? ఎక్కడ? ఆయా దగ్గర. ఆయో సీఎం గారు వస్తున్నారు, ఒక 2 అవర్స్ ట్రాఫిక్ ఇక్కడే ఆగుద్ది. ఫస్ట్ మీ అందరిని చెక్ చేయాలి, ఒక్కొక్కరు రండి. చూడమ్మా, పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళాలి. మొత్తం 4 మీ పిల్లలేనా? ప్రస్తుతానికి 4 నా పిల్లలే. ఒక తల్లి పిల్లలేగా? కావాలంటే నా కూతుర్ని అడుగు. ఏమా మీ నాన్న ఏం చేస్తుంటాడు? 2 రోజుకి ఒకసారి ఇంటికి వస్తాడు. ఈ 2 రోజులు ఎక్కడ ఉంటాడు? అది మీరే కనిపెట్టాలి. ఇలాంటివి చెప్పకూడదమ్మా, స్కూల్ టైం అవుతుందని చెప్పు. హలో, కాబోయే లీడర్ని ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. లీడర్ నువ్వు కాదు రానా, లీడర్ నువ్వు కాదు రానా. ఫ్యూచర్ లో లీడర్ అయితే ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. నీ విషయం తెలిస్తే ఇంట్లో ప్యాంటు కూడా లేకుండా చేస్తారు. సార్ లైసెన్స్ ఉందా? హెల్మెట్ ఏది? సార్ హెల్మెట్ పాకెట్లో ఎత్తుకుతావేంట్రా? అన్నా మొన్న ఈడే దొరికాడన్నా. ఎక్కడ? రైడింగ్ లో. అలా చూస్తావేంట్రా? ఎల్లు. సార్ ఇన్స్పెక్టర్ గారు, ఏమైందండి? నా బండి అండి కొని 10 ఏళ్ళు అయింది, కొద్దిగా ఇబ్బంది పెడుతుందా? మరి ఈటీ వాళ్ళు మిమ్మల్ని పెట్టుకుని 10 ఏళ్ళు అయింది, ఎంత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు? అలాగేం కాదు సార్, అది 60 కిలోమీటర్ల దాకా మైలేజ్ కూడా. మైలేజ్ ఉంది 60, మైలేజ్ ఏజ్ 2 ఒకటే అయితే. ఇది ఒకటి ట్రాఫిక్ వస్తే చాలు వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఎవరు కావాలా నీకు? సార్ ఈ ట్రిప్ అయితే ఇంకో ట్రిప్ వేయాలి సార్. ఇంకో ట్రిప్ వేయాలా? అదిగో అక్కడ ఉంది. ఏందిరా నువ్వు అప్పటి నుంచి ఇటు వస్తున్నావు వెళ్తున్నావు ఏంటి ప్రాబ్లం ఏంటి? బాబు గారు ఒక డైలాగ్ రాశాడు, అది గుర్తొస్తలేదు. అది గుర్తొచ్చినప్పుడు వచ్చి చెప్తా. హలో, సిగ్నల్స్ బాగున్నాయి. రాత్రులు ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? ఇక్కడ ఉంటారు బాబు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా 2 కిలోమీటర్లు అయితే ఆడ చెట్టు ఉంటది, ఆడ సందులో నిల్చొని ఉంటారు. దానికి తెలుసు, అదే అక్కడ ఉండేది. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ నా హెల్మెట్ మర్చిపోయాను. నేను వాడేశానండి. అంటే నా బండి పెట్టాను, హెల్మెట్ తాలేదు, నేను తీసుకుని వెళ్ళాను అంటున్నాను. మరి నీ హెల్మెట్ ఏమైంది? ఆయన తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావన్నా? లేదండి, ఈడికే ఇచ్చాను, అది బాగు చేయించుకురమ్మని. What is this traffic? In Bangkok city is no traffic. What is this signals? Is 3 signals. Only 1 signal. Come on. This is very nonsense. ఈడు ఒక్కసారి బ్యాంకాక్ వెళ్ళాడు రా, అప్పటి నుంచి తగులుకున్నాడు. ఇంగ్లీషో ఈడు. ఎవరితో వెళ్ళావు బ్యాంకాక్? సింగిల్ అక్కడ మింగిల్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మన షూటింగ్ వాళ్ళు
ఎంతసేపు ట్రాఫిక్? నేను డోర్ డెలివరీ చేయాలి అర్జెంట్ గా. ఒకప్పుడు నువ్వు ఆర్డర్లు పెట్టేవాడివి, నువ్వే డెలివరీ చేస్తున్నావా బాబు? ఏంట్రా నీ బండికి కిక్ లేదేంటి? ఓటీటీలో ఉందని పెట్టుకోలేదు సార్ కిక్కు. వెళ్ళిపో. అంత కూరుంటాయి అమ్మో, అంత పువ్వు ఉంటాయి. ఎవరు ఎక్కడ అడుక్కుంటున్నావు నువ్వు? సార్ ఎక్కడ అడుక్కోవాలి సార్? ఇందాకే కదా తిన్నావు ప్రొడక్షన్ లో. సార్ నా ఫొటోస్ తీసారా? తీసాను. ఇందాక రాంగ్ రూట్ లో వచ్చావుగా. నాకు కొంచెం వాట్సాప్ చేస్తారా? దేనికి? నేను ఈ మధ్య మోడలింగ్ చేస్తున్నాను, సో కొంచెం యూజ్ అవుతాయి కదా. అవునవును, నీ మోడలింగ్ కోసమే మేము ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యాం, పంపిస్తాం. మేడం ఒక్క రూపాయి సార్ ఒక్క రూపాయి ఇమ్మన్నాను సార్. పొద్దు నుంచి ఎవడేయలేదు సార్. ఎవడేయలేదు సార్. కడం చూడు. అమ్మ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. మీలాంటి వాళ్ళే సార్, మీలాంటి వాళ్ళు ఉన్నవాటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కి ప్రాబ్లం ఉండదు. అడిగితే ఏమనుకోగనా? దీనికి ఎలా ఇచ్చారన్నా నంది? కారు ఏంటి అక్కడ పెట్టావు? అది నాది కారు సార్, నా కారు కాదు అది. నువ్వే వేసుకుని వచ్చావు కదా. నువ్వు చూసావా? మేము వేసుకుని వచ్చినాయని మేము ఎందుకు చూస్తాం సార్? అది ఎవరిదో ప్రాబ్లం ఉందంటే సరే మెకానిక్ తీసుకొద్దామని వెళ్తున్నా. ఓ అదే, కొంచెం చూడు సార్. పిల్లలకి ఆకలేస్తుంది సార్. వాళ్ళు బానే ఉన్నారు కదరా? ఈ పిల్లలు కదా సార్, ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఏంటి సార్ మాకు రచ్చ? మాకేం పని లేవా ఏంటి? ఆఫీస్ కూర్చున్నారు అందరినే. మాట్లాడింది దానికి చెప్పు మనం కార్తీక్ ప్రవీణ్ కాదని. ఇదిగో ఎక్కడ లైసెన్స్ ఏది? రాజమండ్రిలో పెట్టొచ్చాను. ఆర్సీ అది కూడా అక్కడే పెట్టొచ్చాను. మరి నువ్వు కూడా రాజమండ్రిలోనే ఉండాలి కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. నేను అంటున్నా అంతే కాదు, ఫుల్ జాగారం జరుగుద్ది, వస్తారేమో అని పిలుస్తున్నారు అంతే. సార్ ఇన్స్పెక్టర్ గారు, ఏంటి సార్ మాకు ఆతల పోయిన పళ్ళు ఆగిపోతున్నాయి, సిగ్నల్ ఎప్పుడు ఇస్తారు? అది ఇందాక నుంచి ఇస్తుంది, వెళ్ళొచ్చు కదా. అమ్మ మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు సార్. మెకానిక్ దొరకలేదు సార్, కారుకు వెళ్ళాను, కారుకు వస్తాను. అవునరా, ఈ బైక్ ఎవరిది? అది ఫ్రెండ్ది. నువ్వు మెకానిక్ దగ్గరికి వెళ్ళావు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వచ్చావు. అవును. ఇందాక కారు ఎవరిదో అన్నావు, ఇప్పుడు బైక్ ఎవరిదో అన్నావు. అసలు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఇటు అటు? అర్థం కాక తిరుగుతాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నేను డెలివరీకి వెళ్ళాలి సార్. ఫుడ్ డెలివరీకా? కాదు సార్, మా ఆవిడ హాస్పిటల్ ఉంది, డెలివరీకి వెళ్ళాలి సార్. ఇంకో డెలివరీయా? మనిషివేనారా నువ్వు? నీ పక్కరా, ఇదిగో చూడు ఒక్క నిమిషం. మీరు ఎంత గొడవ చేసినా సీఎం గారు వెళ్ళేంత వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మేమేం చెయ్యాలయ్యా? మీ అందరికీ మేము సమాధానం